నా పేరు శృతి. వయోధర్మం 60 60గానే, 20 20గానే ఉండాలి. అవి తారుమారైనట్లు కనిపించిన, పరకాయ ప్రవేశం సంభవించిన వయోధర్మాలు గతి తప్పినట్లే, జీవన చిత్రం చెదిరినట్లే. అప్పుడు సృష్టి ధర్మం అపసవ్యమవుతుంది. అందుకే బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశల్లోని ధర్మాలను విడివిడిగా నిర్దేశించారు. శారీరక, మానసిక సంబంధాలు ఆయా వయసుల్ని బట్టి ఉండాల్సిందే. ప్రపంచానికి భారతీయ ఋషులను ప్రసాదించిన గొప్ప జీవన సంస్కృతి, నాగరికత లక్షణం ఇది. దీనికి బాల్యంలో మేధో వికాసం, వృద్ధాప్యంలో బాల్య చేష్టలు మినహాయింపుగా ఉంటాయి. వాటిని ప్రత్యేక లక్షణాలు కలిగిన పుట్టుకలుగా మనం భావించవచ్చు. అనుభవాలు పండించుకొని వృద్ధాప్యంలోకి జారుకునే పెద్దలు ఋషుల వంటి వారు. వారు సమాజ గౌరవం పొందుతారు. స్ఫూర్తిదాయకంగా, మార్గదర్శకంగా నిలుస్తారు. మానవుడు వృద్ధాప్య దశల్లోకి అడిగిడే నాటికి జితేంద్రియుడు కావాలని వానప్రస్థాశ్రమ ధర్మాలు చెబుతాయి. ఆతిథ్య ధోరణిని, తాపత్రయాన్ని, నేను, నాది అనే భావాన్ని అతడు ఒక్కొక్కటిగా వదిలేయాలి. వ్యామోహాలు, మనోచాపల్యాలు, జిహ్వచాపల్యాలను సైతం విడనాడాలని ధర్మాలు పేర్కొంటున్నాయి. కూడని వాటిని అలా వదిలేయగలిగే మనిషి ఈ భూమిపై నడిచే దేవుడు వంటి వాడే. ఉత్తమ లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న అతడు సమాజంలోనే ఉంటూ అందరికీ ఓ ఆధ్యాత్మిక జ్యోతిలా దారి చూపుతాడు. అలా కాకుండా అతడు పూర్వ లక్షణాలతోనే ఉంటే చింతలు, చికాకులు తప్పవు, అలజడులు వదలవు. ప్రశాంతంగా గడపాల్సిన మలిదశను అశాంతిమయం చేసినట్లవుతుంది. మానసికమైన భారం పెరిగి భరించరానిదిగా తయారవుతుంది. ఆదిశేషుడి అవతారమే బలరాముడు. అతడు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ నైమిషారణ్యానికి వెళ్తాడు. అక్కడ మనుషులందరూ లేచి నమస్కరించిన, పురాణగాథలు వినిపించే సూత మహాముని లేవడు. అది బ్రహ్మస్థానం, దాని గొప్పతనం అటువంటిది. అది గ్రహించని బలరాముడు తనని గౌరవించలేదన్న ఆగ్రహంతో ఒక దర్భని అస్త్రంగా మార్చి ప్రయోగిస్తాడు. ముని ప్రాణాలు కోల్పోతాడు. అక్కడి వారంతా సూతుడి స్థానం గురించి చెప్పడంతో బలరాముడు చింతాక్రాంతుడవుతాడు. మహాపాపానికి పాల్పడ్డానని దుఃఖిస్తాడు. తన అవివేకానికి, అహంకారానికి పశ్చాత్తాపపడతాడు. ఆ మహామునిని పునర్జీవితుణ్ణి చేసే ఆశీర్వచనం పొందుతాడు. యజ్ఞ సంస్కరణ చేస్తూ తీర్థయాత్రలు కొనసాగిస్తాడు. ఇటువంటి కథలు మానవాళికి గొప్ప సందేశాన్నిస్తాయి. పెద్దతనం అనేది సాత్విక స్వభావానికి, ఆలోచనకు, సంయమనానికి సెలవుగా ఉండాలని బోధిస్తాయి. పరీక్షిత్ మహారాజు వేటలో అలసిపోతాడు. ఆకలి దప్పులు పెరుగుతాయి. ఆశ్రమ వాటికలో తపస్సు చేసుకుంటున్న సమిక మహర్షిని చూస్తాడు. ఆయన బదులు పలకడం లేదని మండిపడి అక్కడే చచ్చిపడి ఉన్న ఒక పామును తీసి మెడలో వేస్తాడు. అలా తన అభిజాత్యాన్ని ప్రదర్శిస్తాడు. మహారాజుది బాల్య చేష్ట. ధర్మావతారుడిగా ఉండాల్సిన ఆ ప్రభువు తన రాజరిక పోకడతో తామసచర్యకు పాల్పడినట్లయింది. మంచిని పిన్నలు చెప్పిన పెద్దతనం దాన్ని ఆహ్వానించాలి, భేషజాలకు పోకూడదు. చక్రి చింతలేని జన్మంబు జన్మమే అని జన్మ పరమార్థాన్ని తండ్రి హిరణ్యకశిపుడికి వివరించాడు. ప్రహ్లాదుడు ఎంత చెప్పినా వినక ఆఖరికి నరసింహుడి చేతిలో హతమయ్యాడు. బోసి నవ్వు పసిబిడ్డ కందం, ఆటపాట పిల్లల కందం, గిలిగింతలు పెట్టే ఊహలు యవ్వనానికి అందం, బాధ్యతలు మోయడం గృహస్థుల కందం. అలాగే సమాజానికి మంచి చెబుతూ, స్ఫూర్తి కలిగిస్తూ మానసికంగా ఋషి జీవనం గడపడమే వృద్ధాప్యానికి అందం. ఇదంతా చెప్పింది దానం శివప్రసాదరావు గారు. ధన్యవాదాలు.